ఇల్లు అంటే భద్రత, నమ్మకం, ప్రశాంతతకు ప్రతీక. కానీ అదే ఇల్లు కనిపించని ముప్పులకు కేంద్రాలుగా మారుతున్నాయన్న వాస్తవం ఇప్పుడు దేశాన్ని కలవరపెడుతోంది. దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడి తర్వాత బయటపడినటువంటి డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ కేసు ఉగ్రవాదం మారుతున్న రూపాన్ని స్పష్టంగా చూపిస్తోంది. చదువుకునే వాళ్ళు, ప్రొఫెషనల్స్ తమ నివాసాలనే పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలుగా మార్చుకోవడం భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లు విసురుతోంది. ఇదే తరహా ఘటనలు గతంలో హైదరాబాద్, వరంగల్లో కూడా వెలుగులోకి రావడం ఈ ముప్పు ఎంత దగ్గరగా ఉందో మరోసారి గుర్తు చేస్తోంది. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, కానీ చేతుల్లో సెటస్కోప్ కాదు, పేలుడు పదార్థాలు ఇళ్లనే హబ్బులుగా మార్చుకుంటూ కూడా ఉగ్ర నెట్వర్క్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. ఇదే ట్రెండ్ గతంలో హైదరాబాద్, వరంగల్లో కూడా కనిపించింది. మరి మన చుట్టూ కనిపిస్తున్న సాధారణ గోడల వెనక నిజంగా ఏం జరుగుతోంది? దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో గతేడాది దాడి జరిగింది. కానీ ఆ దాడి వెనక దాగి ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడుతోంది. దాడికి ఉపయోగించింది బయట నుంచి వచ్చిన పేలుడు పదార్థాలు కాదు, ఇంట్లోనే తయారైన బాంబులు. సాధారణంగా కనిపించే ఇండ్లు, కానీ లోపల నడుస్తున్నది డెడ్లీ ప్లాన్. చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, కానీ ఎంచుకున్న మార్గం మాత్రం ఉగ్రవాదం. ఇదే ఇప్పుడు దేశ భద్రత వ్యవస్థను కుదిపేస్తున్న కొత్త ట్రెండ్. ఇళ్లనే బాంబు ఫ్యాక్టరీలుగా మార్చుకుంటున్న ఈ నెట్వర్క్లు ఎంత ప్రమాదకరమో తాజా దర్యాప్తులు స్పష్టంగా చెబుతున్నాయి. రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో వెలుగులోకొచ్చిన డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేసిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. మొత్తం 10 మంది నిందితుల్లో ఒకరు ఆ దాడిలో మరణించిన డాక్టర్ ఉమర్ నబీ కాగా, మిగతా వారు కూడా ఉన్నత చదువులు చదివిన వారే. వృత్తిపరంగా ప్రజలకు సేవ చేయాల్సిన వారు ఉగ్రవాద భావజాలానికి లోనై దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ఈ మాడ్యూల్లో ఉపయోగించిన ప్రధాన ఆయుధం ట్రై అసిటోన్ ట్రైఫెరాక్సైడ్, అంటే టీఏటీపీ. ఇది మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థం కాదు, కానీ అంతకంతే ప్రమాదకరం. మార్కెట్లో సులభంగా దొరికే రసాయనాలతో తయారయ్యే ఈ పదార్థం చాలా అస్థిరంగా ఉండడంతో ఎప్పుడైనా పేలిపోవచ్చు. దాడి సమయంలో మాత్రమే కాదు, తయారీ సమయంలో కూడా ప్రాణహానికి కారణమవుతుంది. అందుకే దీనిని గుర్తించడం, నియంత్రించడం భద్రతా సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా ఈ పదార్థాన్ని తయారు చేయడానికి పెద్ద ఫ్యాక్టరీలు అవసరం లేదు, చిన్న గదులు, ల్యాబ్లే సరిపోతున్నాయి. మరోవైపు ఈ నెట్వర్క్ సభ్యులు తమ ఇళ్లనే పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. బయట నుంచి ఎవ్వరికి అనుమానం రాని సాధారణ నివాస గృహాలు, కానీ లోపల మాత్రం బాంబుల తయారీ జరుగుతోంది. ఇది కొత్త వ్యూహం కాదు, కానీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ట్రెండ్. గతంలో కాశ్మీర్ ఉగ్రవాదులు ప్రధానంగా సరిహద్దుల ద్వారా పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఇది భద్రతా వ్యవస్థలకు మరింత క్లిష్ట పరిస్థితిని సృష్టిస్తోంది. ఇది కేవలం కశ్మీర్కే పరిమితం కాలేదు, దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి హోమ్ గ్రౌండ్ టెర్రరిజం ఉదంతాలు వెలుగులోకొచ్చాయి. గతంలో హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. హైదరాబాద్లో 2016లో ఎన్ఐఏ చేపట్టిన ఆపరేషన్లో పాతబస్తీ ప్రాంతాల్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు తమ ఇళ్లలోనే ఐఈడీలు తయారు చేయడానికి ప్రయత్నించినట్టు బయటపడింది. ఈ కేసులో టీఏటీపీ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వెనక్కి వెళ్తే 2013లో జరిగిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు కూడా ఇదే తరహా పద్ధతి ఉపయోగించారు. ఉగ్రవాదులు నగర శివార్లలో ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడే పేలుడు పదార్థాలను తయారు చేసి దాడులకు పాల్పడ్డారు. సాధారణంగా కనిపించే ఆ ఇళ్లు కానీ లోపల మాత్రం కుట్రలు పన్నిన ప్రదేశాలుగా మారాయి. ఈ ఘటనలు దేశాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేశాయి.
ఇటీవల 2025లో కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో జరిగిన ఉమ్మడి పోలీస్ ఆపరేషన్లో 2 అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరు ఈ-కామర్స్ సైట్ల ద్వారా రసాయనాలను కొనుగోలు చేసి తమ నివాసాల్లోనే పేలుడు పదార్థాల తయారీకి ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తులో బయటపడింది. అంతే టెక్నాలజీ కూడా ఇప్పుడు ఈ నెట్వర్క్లకు సహకరిస్తోంది. ఆన్లైన్లో లభించే సమాచారం, సులభంగా అందుబాటులోకి వస్తున్న కెమికల్స్ ఇవన్నీ కలిపి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. వరంగల్లో కూడా పరిస్థితి పూర్తి భిన్నంగా లేదు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అక్కడ స్లీపర్ సెల్స్ చురుకుగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇటీవల కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపులు కూడా ఈ నెట్వర్క్ల ఉనికిని మరోసారి గుర్తు చేశాయి. పెద్ద దాడులు జరగకపోయినా అటువంటి అవకాశాలు ఎప్పుడైనా ఉన్నాయనే సంకేతాలివి. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా మారాయి. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, స్థానిక పోలీసులు కలిసి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నివాస గృహాలు, లాడ్జ్లు, హాస్టల్స్ వంటి ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెంచారు. ముఖ్యంగా కొత్తగా అద్దెకు వచ్చే వ్యక్తుల వివరాలు సేకరించడం, వారి కదలికలను గమనించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు అన్ని వివరాలు చెక్ చేసుకుని ఇవ్వాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో సైబర్ నిఘా కూడా కీలకంగా మారింది. ఆన్లైన్ ద్వారా ఉగ్రవాద భావజాలం వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి ప్రత్యేక సెల్స్ పనిచేస్తుంది. విదేశాల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులు, వీడియోలపై కంటిన్యూ మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెట్వర్క్లు ఇప్పుడు భౌతిక ప్రపంచంతో పాటు డిజిటల్ ప్రపంచంలో కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది కేవలం భద్రతా సంస్థల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల సహకారం కూడా అంతే ముఖ్యం. తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద కదలికలను గమనించినా, కొత్త వ్యక్తుల ప్రవర్తన విచిత్రంగా అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా పెద్ద ప్రమాదాలను అడ్డుకోవచ్చు. సాధారణంగా కనిపించే చిన్న క్లూస్ పెద్ద కుట్రలను బయటపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే ఉగ్రవాదం ఇప్పుడు కొత్త రూపం దాల్చుతోంది. పెద్ద నెట్వర్క్లు, సరిహద్దు దాటి వచ్చే ఆయుధాలు మాత్రమే కాదు, సాధారణ ఇళ్లు, సాధారణ మనుషులే ఇప్పుడు ఈ కుట్రలకు కేంద్రంగా మారుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ ప్రమాదాలను గుర్తించడం ఎంత కష్టమో అడ్డుకోవడం కూడా అంతే కష్టం. కానీ అప్రమత్తత, సమన్వయం, ప్రజల సహకారం ఉంటే ఈ కొత్త ముప్పును ఎదుర్కోవడం అసాధ్యం కాదు.